నీ పెయిన్సే చూసుకుంటే ఒక టెక్నిక్ ఉంది. నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక ప్రెషర్ పాయింట్ ఉంది. అక్కడ నొక్కుతుంటే రిలీఫ్ అంటున్నారు. హౌ ట్రూ ఇట్ ఈస్? ఎందుకంటే నేను ట్రై చేయలేను. బికాస్ ఐ డోంట్ నో. ఐ డోంట్ హ్యావ్ దట్ పెయిన్. బట్ ఎలాగా? హౌ డు వి నో? నాట్ రియల్లీ. అంటే చాలా మంది అంటారు కానీ, నేను వాట్ ఎవర్ లిటిల్ నేను ఎంత కొంచెం చూసినా గూగుల్ కానీ, ఏఐ కానీ, చాట్ జీపీటీ, నాకు వాళ్ళు అది గ్రాస్ గా మిస్లీడ్ చేస్తున్నట్టు ఏం అనలా. ఎందుకంటే గూగుల్లో అండ్ చాట్ జీపీటీలో ఏఐ బేస్డ్ ఏది పెట్టినా సైంటిఫిక్ బేస్డ్ థింగ్స్ ఎక్కువ తీసుకుంటారు. అవును, సైంటిఫిక్ బేస్ తీసుకుంటారు. అంతేగాని ఒక 100 మంది క్వాక్స్ మసాజ్ చేస్తే బాగుపడ్డారు, సో మీరు మసాజ్ చేయించుకోవద్దు అలా చెప్పరు. గూగుల్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. ఇప్పుడు నీ పెయిన్ కి ద పాయింట్ మీద ప్రెషర్ పెట్టి ఆ మసాజ్, ఆల్ దోస్ వి కెన్ ట్రై. ఏ మసాజ్ చేసినా గట్టిగా చేయొద్దంటాం. డోంట్ ఓవర్ డూ ఇట్. అది ఎక్సర్సైజ్ కావచ్చు, మసాజ్ కావచ్చు. బాగా మసాజ్ చేసినప్పుడు బాగుంటుంది. 5-6 గంటలు అంత హెవీ మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ నొప్పులు మొదలవుతాయి. సో మీరు రబ్ అంత గట్టిగా చేసినప్పుడు మీరు లోపల ఉన్న టిష్యూని డ్యామేజ్ చేస్తున్నారు. సో ఇది హోల్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు మీ బాడీలో మన టిష్యూని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. టిష్యూ డ్యామేజ్ కాకుండా జెంటిల్ గా చేసే మసాజ్ కానీ, పాయింట్స్ పెట్టడం, ఎనీథింగ్ ఇస్ ఓకే. ఓవర్ గా నొప్పి వచ్చేటట్టు అది పుత్తూరు కట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసి, అదే యాక్చువల్గా అడుగుదాం అనుకుంటున్నాను. ఈ పుత్తూరు కట్లు వేయించుకుంటారు కదా, ఇప్పటికీ పీపుల్ బిలీవ్ దాట్. ఇప్పటికీ వెళ్తారు, రిజల్ట్స్ బానే ఉన్నాయని చెప్తారు. అవి కూడా విన్నాం. నాట్ ఆల్వేస్ రిజల్ట్స్ అనేది కొన్ని వాళ్ళు సెలెక్టివ్గా ఉంటారు. ఈ ఫ్రాక్చర్ కి లేకపోతే ఈ దెబ్బకి నేను పుత్తూరు కట్టేస్తే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా హిప్ ఫ్రాక్చర్ అయింది, మేజర్ ఫ్రాక్చర్ అయింది, వాళ్ళేం తీసుకొని కట్టరు. వాళ్ళు ఆపరేషన్ గురించే పంపించేస్తారు.